విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. విశాఖ 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీటెక్ చదివిన ఓ యువతి తనను ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేశాడని, గర్భవతిని కూడా చేశాడని నూడ్ వీడియోలు తీసి తన్ను బెదిరించాడు. అలాగే నాలా బాధితులు ఇంకొక 30 మంది వరకు ఉన్నారు. ఇమ్మీడియట్గా పోలీసులు జోక్యం చేసుకొని నాకు న్యాయం చేయాలి అంటూ నిన్న పోలీసులను ఆశ్రయించడం జరిగింది. వితిన్ అవర్స్లోనే ఆ కుటుంబంపై కూడా కేసులు ఫైల్ అయ్యాయి. దానికి సంబంధించిన అప్డేట్ అడిగి తెలుసుకుందాం. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్జీ సార్ మనతో పాటు ఉన్నారు. సార్, అమ్మాయి ఆల్రెడీ 2 months బ్యాక్ కూడా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ అదేదో కౌన్సిలింగ్లోకి వెళ్ళింది. బట్ నిన్న కేసు ఫైల్ అయింది కదా సార్, ఏంటి? సో నిన్న అమ్మాయి కంప్లైంట్ చేసిన వెంటనే లాస్ట్ టైం కూడా అమ్మాయి వచ్చారండి మా దగ్గరికి. కానీ అప్పుడు మేము కేసు రిజిస్టర్ చేస్తామని చెప్తే అమ్మాయి ఒప్పుకోలేదు. ఈసారి అమ్మాయి మా దగ్గరికి వస్తే మేము కేసు పెడతామంటే అమ్మాయి ఒప్పుకున్నారు. వెంటనే కేసు ఫైల్ చేయడం జరిగింది. ముద్దాయిని కూడా శ్రీకాకుళం జిల్లా నుండి తీసుకురావడం జరిగింది. మేము అమ్మాయి పెట్టిన ప్రతి ఆరోపణ మేము దర్యాప్తు చేస్తున్నాం. అది దర్యాప్తులో అది నిజమని ప్రూఫ్ మనకు దొరికితే అందరి మీద కఠినమైన చర్య ఉంటుంది. కానీ ఇంతవరకు ఈ అమ్మాయితో ఈ అబ్బాయి రిలేషన్షిప్ పెట్టారని ఆ ప్రూఫ్ మాకు దొరికింది. మిగిలిన 30 మంది అమ్మాయిల గురించి ఈ అమ్మాయి మాట్లాడారు. దాని గురించి ఎటువంటి ఎవిడెన్స్ అమ్మాయి ఇంతవరకు మాకు ఇవ్వలేదు. కానీ మేము సమగ్రంగా దర్యాప్తు చేసి ఇంకా వేరే అమ్మాయికి కూడా ఇలా జరిగి ఉంటే అది కూడా దర్యాప్తు చేస్తాం. మేము అందరికీ తెలియజేస్తున్నాం, మీకు తెలిసిన ఏదైనా కేసులో ఈ వ్యక్తి కానీ ఈ మ్యారేజ్ బ్యూరో ద్వారా ఎటువంటి తప్పు జరిగి ఉంటే, ఎటువంటి నేరం వాళ్ళు చేసి ఉంటే ధైర్యంగా ముందుకు రండి. మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799 మేము సంప్రదించండి. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం. సార్, నూడ్ వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. అలాగే తను చంపడానికి 20,000 రూపాయలు సుపారీ కూడా ఇంకొక వ్యక్తికి ఇచ్చినట్టు చార్ట్ లిస్ట్ కూడా అమ్మాయి ఎవిడెన్స్గా చూపిస్తోంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన ప్రతి మాట మేము వెరిఫై చేస్తాం. అమ్మాయి దగ్గర ఉన్న ప్రతి ఎవిడెన్స్ కూడా అడుగుతాం. ఆ ప్రతి ఎవిడెన్స్ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అది నిజమైతే ఆ ముద్దాయిల మీద కఠినమైన శిక్షణ తప్పదు. అది ముద్దాయి ఒకవేళ మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్న వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళ మీద కూడా యాక్షన్ తప్పదు. సార్, ప్రస్తుతానికి ఆ కుటుంబంలో ఎవరిపైన కేసులు నమోదయ్యాయి సార్? అమ్మాయి చెప్తోంది అక్కకు తెలుసు, నాన్నకు తెలుసు, వాళ్ళు కూడా అలాంటి వ్యవహారాలే నడుపుతున్నారు అంటున్నారు. ఇప్పుడు ఇటువంటి కేసెస్లో ఫస్ట్ మనం ఎవరి మీద ప్రత్యక్షమైన ఎవిడెన్స్ అమ్మాయి చూపిస్తుంది వాళ్ళ మీద కేసు పెడతాము. తర్వాత ఫర్దర్ ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో అమ్మాయి చెప్తున్నారు, అటువంటి ఎవిడెన్స్ ఉంటే వాళ్ళని కూడా యాడ్ చేస్తూ పోతాము. ఒకవేళ ఎవిడెన్స్ ఉంటే అందరి మీద ఛార్జ్ షీట్ ఉంటుంది, అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది, అందరినీ జైలు పంపడం జరుగుతుంది. ఫైనల్లీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్, ఇక్కడ ఈ అమ్మాయి కూడా ప్రేమ పేరుతో తిను కూడా ఇంటెన్షనల్లీ వెళ్ళింది, ఆ తర్వాత అన్యాయం జరిగిందని పోలీసులు అప్రోచ్ అవ్వడం, కేసుల వరకు వెళ్ళడం జరుగుతుంది. ఏం చెప్తారు? ఇప్పుడు ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎక్కడైనా మోసపోతే మీరు వెయిట్ చేయకుండా వెంటనే పోలీస్ దగ్గరికి రండి. అండ్ ఒకవేళ రిలేషన్షిప్ పెట్టాలంటే ముందు ఒకసారి ఆ అబ్బాయి కానీ అమ్మాయి యాంటిసిడెంట్స్ వెరిఫై చేయండి. మీ తల్లిదండ్రులతో ఒకసారి డిస్కస్ చేయండి, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి ఆ మాయ మాటలు చెప్తే నమ్మి మోసపోవడం, తర్వాత మీ జీవితం నాశనం అయిపోతుంది. దయచేసి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, లుక్ బిఫోర్ యూ లీప్. సో ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే, నిర్ణయం తీసుకోవాలంటే ముందు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక జీవితం, ఒక అమ్మాయి జీవితం చాలా విలువైనది. సో ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకండి. మీకు డౌట్ ఉంటే మా దగ్గరికి రండి, మేము మీకు సలహా ఇస్తాం. మా ఆఫీస్ ఎప్పుడైనా రావచ్చు, మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. వైజాగ్ పోలీస్ మీకు హెల్ప్ చేయడానికి 24/7 సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం. ఇలా మీతో స్నేహం చేయాలని ఉందని దాశర్ రవీంద్ర యాదవ్ అనేసి అబ్బాయి నాతో ఫ్రెండ్షిప్గా ఉండేవాడు అనమాట. ఒకసారి ప్రపోజ్ చేశాడు, పెళ్లి చేసుకుంటాను అనేసి. నేను చెప్పాను, నాది ఎస్సీ, మీది యాదవ్స్, ఒప్పుకోరు, అండ్ కొంచెం చాలా ఇబ్బందులు వస్తాయి అనేసి అంటే, లేదు నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా నిజాయితీ పరురాలివి, ఏమన్నా ముందే చెప్పేస్తున్నావు అని చెప్పేసి నాకు నువ్వు ఇష్టం అని చెప్పాడు అనమాట. నేను యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే మా పేరెంట్స్ ఇది చేయరనేసి. అయితే ఫ్రెండ్లీగానే ఉందామని చెప్పేసి తను వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేస్తానని చెప్పేసి
80 ఫీట్ రోడ్లో ఉన్న దాశరి అప్పారో ఏదో మ్యారేజ్ బ్యూరో ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి మ్యారేజ్ బ్యూరో వాళ్ళ డాడీది. అక్కడికి తీసుకెళ్ళి డ్రింక్లోనేమో ఏదో కలిపేసి ఇచ్చాడు. నేను కాన్షియస్ కోల్పోయాను అనమాట. ఆ టైంలోనే తను నన్ను యూజ్ చేసుకొని నా వీడియో అనేది తీసాడు వితౌట్ డ్రెస్ది. తీసి ఇలా నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయకపోయినా, ఎవరితోనైనా చెప్పినా, నేను రమ్మన్నప్పుడు రాకపోయినా నేను నీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను అని చెప్పేసి బెదిరించారనమాట. బెదిరిస్తే నేను ఇంకా నా ఫోన్ కూడా తను హ్యాక్ చేస్తాడు. నేను ఎవరితో చెప్పుకోలేని సిచ్యువేషన్, నా మెయిల్ అన్నీ హ్యాక్ చేస్తాడు. అయితేనేమో అప్పుడు నేను ఇంకా అంత యాక్సెస్ ఎందుకు ఇచ్చారు? పరిచయం కూడా లేదు, తెలియలేని వ్యక్తులు కదా. నా వీడియో ఉంది కదా, వీడియో అప్లోడ్ చేస్తాను, మీ పేరెంట్స్ని చంపేస్తాను అనేసి అన్నాడు. ఇంకా నేను చాలా భయపడిపోయాను. ఒక వీడియో వైరల్ అయితే అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా. అందుకని చెప్పి నేను భయపడి ఇంకా తనతోని ఒక లవర్లా ఉండేదాన్ని ప్రతిసారి. ఓన్లీ కాల్స్లోని లవర్లా మాట్లాడేవాడు, కానీ తన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అసలు ఒరిజినాలిటీ మనీ కోసం ఇంకా బాడీ కోసం చాలా కొట్టేవాడు. ఇంకా వాళ్ళ పరవాడలోని ఒక రూమ్ ఉంటుంది వాళ్ళది, అబ్బాయి తీసుకున్నాడు. అక్కడ వాళ్ళ ఇంట్లో పనులు చేయించుకునేవాడు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, వాళ్ళ అక్కతో కూడా మాట్లాడాను, ఇలా వీడియోస్ డిలీట్ చేయించండి, చాలా ఇబ్బందిగా ఉంది అని. ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు లేరా? మిమ్మల్ని ఏమని పరిచయం చేశాడు? లవర్ అని పరిచయం చేశాడు వాళ్ళ అక్కకి. వాళ్ళ అక్క ఉండేటప్పుడే నాతో కూడా చేశాడు అనమాట వాళ్ళ ఇంట్లో. నేను వాళ్ళ అక్కతోని మాట్లాడాను కూడా. తనేమో మా తమ్ముడు హ్యాపీనెస్ నేను ఎలా పోగొడతాను అనేసి అన్నది. వాళ్ళ డాడీతో మాట్లాడితే మేము యాదవ్స్ 16,000 మందితో సెక్స్ చేస్తాము, 8 మందిని పెళ్లి చేసుకుంటాము, మా జన్మ హక్కు, అండ్ మీ ఎస్సీ వాళ్ళు మేము వాడుకోవడానికే పుట్టారని చెప్పేసి చాలా బూతుల్లో తిట్టాడు. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట నాకు ఆ అబ్బాయి వల్ల. వస్తేనేమో అది కూడా గోవింద్ సార్ అనే వ్యక్తితోని టాబ్లెట్స్ తెప్పించి కడుపులో తన్నించి మరీ ఫోర్స్ఫుల్గా వేయించారు. ఆ టైం అంత హెవీ బ్లీడ్లో కూడా తను నాతోని కలిసాడనమాట. మీ పేరు చెప్పొద్దు కానీ మీ వయసు ఎంత ఉంటుంది? తనతో ఇదైటప్పుడైతే 22. ఓకే, 22 అనమాట. అండ్ తర్వాత కొంచెం ఇంకా వేరే వాళ్ళతో కూడా నా యూజ్ చేయించుకుంటాడు అన్న టైంలోని నేను ఇంకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను అనమాట. కంప్లైంట్ పెడితే పరవాడలోని 2024లో ఇచ్చాను. బట్ అక్కడ పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నారు, ఎందుకంటే మా పేరెంట్స్కి ఈ కేసులు అవన్నీ అంటే భయం అనేసి. అయితేనేమో తర్వాత పెళ్ళికి ఒప్పుకున్నారు. బట్ కానీ నాకు చాలా బెదిరింపు కాల్స్, మెసేజెస్ అవన్నీ వచ్చాయి. ఇలాగా నేను చంపేస్తాము, ఈ అబ్బాయి నాకు మనీ అమౌంట్ ఇచ్చారు మిమ్మల్ని చంపేమనేసి అలా అని చెప్పాడనమాట. నేను అప్పటికి కూడా లేదు అలా కాదు అనేసి నేను వాళ్ళ డాడీతో ఎన్నిసార్లు మాట్లాడినా ఆయన పెళ్లి చేసుకుంటాను అని ఒక ట్రాప్ టైప్ వేశారు మా పేరెంట్స్ని. నాకు చాలా నిజాలు తెలిసాయి అనమాట. ఇలాగే నాకన్నా ముందు అమ్మాయిల్ని ప్రేమ పెళ్ళి అని చెప్పేసి బాక్సింగ్ చేస్తారు అబ్బాయి, బాక్సింగ్ ఇంకా ర్యాపిడో వేస్తాడు. ఇన్స్టాగ్రామ్ వాళ్ళ కాలేజ్లో పరిచయమైన అమ్మాయిలతోని ప్రేమ పెళ్ళి అని చెప్పేసి వాళ్ళతోని ఫిజికల్గా కలిసి వాళ్ళకి కూడా ఒక 2-3 స్టమక్ కూడా తీయించారు అనమాట. ఎవరు చెప్పారు ఇవన్నీ మీకు? ఎవరు చెప్పారంటే నేను బాధితులతో మాట్లాడాను. నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, వాళ్ళతో మాట్లాడాను. మీరు వీడియో, ఈ వ్యక్తి కోసం మీరు వీడియో సోషల్ మీడియాలో పెట్టారు, ఎప్పుడు పెట్టారు? ఒక 3 వీక్స్ బ్యాక్. ఓకే, ఆ పెట్టినప్పుడు అతని బాధితులు ఇంకా చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? అవును, అప్రోచ్ అయ్యి వీళ్ళంతా రాక్షసులు అంటే ఇలాగా వాళ్ళ ఫ్యామిలీ అంతా డబ్బు కోసం ఇంకా బాడీ